ఓటు హక్కును కల్పించింది రాజ్యాంగం. లోక్సభ, శాసనసభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకుంటే నోటాకు ఓటు వేసే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. ఎన్నికల్లో ఒకే ఒక అభ్యర్థి ఉన్న సందర్భాల్లో కూడా ఓటర్లకు నోటా ఎంపిక కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒకే ఒక అభ్యర్థి ఉన్న సందర్భాల్లో కూడా ఓటర్లకు నోటా ఎంపిక కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు దేశ ఎన్నికల వ్యవస్థలో నోటా ఆప్షన్ నిజంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందా, ఎన్నికైన నేతల నాణ్యత మెరుగుపడిందా అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తింది. సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు యావత్ దేశ ప్రజలను ఆలోచనలో పడేశాయి. ఓటు భారతీయ పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ఎన్నికల్లో సరైన ప్రజా ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం పౌరులకు కల్పించింది భారత రాజ్యాంగం. లోక్సభ, శాసనసభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. ఏటా నూతన ఓటర్లు నమోదవుతూనే ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పట్ల ప్రజలకు అసంతృప్తి ఉంటుంది. అందులో నచ్చని వారుంటే తిరస్కరించే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. నోటాతో మనం మన ఓటును తిరస్కరించవచ్చు. వాస్తవానికి అభ్యర్థులు ఎవరూ నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1961లోని సెక్షన్ 49(o) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్లోని ప్రిసైడింగ్ అధికారి దగ్గరికి వెళ్లి దీనికోసం 17(a) ఫామ్ తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని వ్యతిరేకత ఉండేదే. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు సంవత్సరాలుగా తమ డిమాండ్ను వినిపించాయి. ఈ క్రమంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు వివరించింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినా పలు సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. దీంతో నోటాను అమలులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటాను ఏర్పాటు చేశారు. 2014లో ఎన్నికల సంఘం నోటాను ప్రవేశపెట్టింది. ఈవీఎంలు అందుబాటులోకి రావడం వల్ల నోటాను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకుంటే దీనిని వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. దీంతో చాలా మంది పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒకే ఒక అభ్యర్థి ఉన్న సందర్భంలో కూడా ఓటర్లకు నోటా ఎంపిక కల్పించాలంటూ దాఖలైన ప్రజాహిత వాద్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ ఎన్నికల వ్యవస్థలో నోటా ఆప్షన్ నిజంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందా, ఎన్నికైన నేతల నాణ్యత మెరుగుపడిందా అనే కీలక ప్రశ్నలను సుప్రీంకోర్టు లేవనెత్తింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒకే ఒక్క అభ్యర్థి ఉన్న సందర్భంలో కూడా ఓటర్లకు నోటా ఆప్షన్ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ జాయ్మాల్యా బక్షితో కలిసి విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బక్షి నోటా వచ్చిన తర్వాత ఎన్నికైన నాయకుల నాణ్యతలో నిజంగా మార్పు వచ్చిందా అని ప్రశ్నించారు. నోటా అత్యధిక ఓట్లు సాధించినా ఆ సీటును అది భర్తీ చేయలేదని, అందువల్ల అది ఒక ప్రత్యామ్నాయ అభ్యర్థిలా పరిగణించలేమని జస్టిస్ బక్షి అభిప్రాయపడ్డారు. సుప్రీం ధర్మాసనం మరో ముఖ్య సూచన చేస్తూ మంచి అభ్యర్థులు గెలవాలంటే ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చదువుకున్న వారు, ఆర్థికంగా స్థిరపడిన వారు ఓటింగ్లో తక్కువగా పాల్గొంటుండగా సాధారణ ప్రజలు, మహిళలు ఎక్కువగా ఓటు వేస్తున్న ధోరణిపై కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అవసరమైతే ఓటింగ్ను తప్పనిసరి చేసే అంశంపై కూడా ఆలోచించాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2013లో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలోనే నోటా అమల్లోకి వచ్చింది. సుప్రీం తీర్పు ప్రకారం భారత ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో నోటా బటన్ను ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఖాళీల సంఖ్యకు సమానంగా ఉంటే ఓటింగ్ నిర్వహించకుండా వారిని నేరుగా ఎన్నికైనట్లుగా ప్రకటించే విధానం కొనసాగుతోంది.
దీనివల్ల ఓటర్లకు నిరాకరణ ఓటు హక్కు దూరమవుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నప్పుడు ఎన్నికను నేరుగా గెలిచినట్లు ప్రకటించే ప్రజాప్రతినిధుల చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలైంది. ఇందులో ప్రతి ఎన్నికలో ఓటర్లకు నిరాకరణ ఓటు హక్కు ఉండాలని, నోటా తప్పనిసరి అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును లీగల్ థింక్ ట్యాంక్ విధి సెంటర్ ఆఫ్ లీగల్ పాలసీ దాఖలు చేసింది. 1952 నుంచి ఇప్పటి వరకు సుమారు 82 లక్షల మంది ఓటర్లు ఈ విధానంతో తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని బిల్ వాదించింది. ఓటర్లకు నెగిటివ్ ఓటు హక్కు రాజ్యాంగంలోని మాట స్వేచ్ఛ, వ్యక్తీకరణ హక్కులో భాగమని గత తీర్పులను కూడా పిటిషన్లు ప్రస్తావించారు. ఇదిలా ఉండగా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి పిటిషన్కు వ్యతిరేకంగా వాదిస్తూ ఇది ఊహాజనిత అంశం, చట్టాన్ని ఇలా పరీక్షించలేం, ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైనది అని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ఈ కేసు తీర్పు భవిష్యత్తులో దేశ ఎన్నికల విధానంలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే నోటా ఓటు ప్రజాస్వామ్యంలో ఓటర్ల అసంతృప్తికి సంకేతం. అయితే అది నిజంగా రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చిందా అనే ప్రశ్నకు సుప్రీంకోర్టు సమాధానం కోరుతోంది. ఈ కేసు తుది తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది.